తోటపల్లి గూడూరు మండల కేంద్రంలో గురువారం వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా మాజీ ఏపీ డైరీ చైర్మన్ చిల్లకూరు సుధీర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు ఉప్పాల శంకరయ్యగౌడ్ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. తోటపల్లి గూడూరు కూడలి నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి అనంతరం కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టో ప్రతులను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మోసపూరిత హామీలతో అధికారంలోకొచ్చి ప్రజా సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని గత ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 158 హామీలను అమలు చేసి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టిందన్నారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం పాలకుల బాధ్యత అని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం పింఛన్లు, అమ్మఒడి వంటి సంక్షేమ పథకాలను బలహీనపరిచిందని విమర్శించారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు వైఎస్ఆర్సీపీ నాయకత్వంలోనే సాధ్యమవుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు తలమంచి సురేంద్రబాబు, ఇసనాక రమేష్ రెడ్డి, టంగుటూరి పద్మనాభరెడ్డి, మన్యం సుబ్రహ్మణ్యం గౌడ్, కావల్రెడ్డి రంగారెడ్డి, చిరంజీవి గౌడ్, వేముల శ్రీనివాసులు, ఆకుల మధు, సూరకత్తి నవీన్, శ్రీనివాసుల నాయుడు తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రోజు మా జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం పిలుపు మేరకు ఈ రోజు ధర్నా చేపట్టడం జరిగింది. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం చంద్రబాబు నాయుడు అన్ని జగన్మోహన్ రెడ్డి 100% హామీలు ఇస్తే 100 కాకుండా ఇంకా 50% కూడా కలిపి చెప్పనవి కూడా నెరవేర్చడం జరిగింది. అదే మాదిరిగా చంద్రబాబు నాయుడు నేను జగనన్న చేసిన పథకాలన్నీ చేస్తూ ఓట్లని రెండింతలు చేస్తాను నేను. అదే దానికి ఉదాహరణ ఫీజు రియంబర్స్మెంట్ ఒక బిడ్డకి ఇస్తే నేను ఇద్దరికి ఇస్తాను. పెన్షన్లు ఎక్కువ ప్రతి 57 నిన్నోళ్ళకి ప్రతి ఒక్కరికి పర్సంటేజ్ పెంచి ఎవరికైతే లేవు అందరికి ఇస్తానని మోసపూరితమైన వాగ్దానాలు చేసి ఎవరైనా పెడతానంటే ఆశ, కొడతానంటే భయం. ప్రజలు మా 40% ఎవరికైనా అటు 40 ఇటు 40 ఉన్నా 20% అనేవాళ్ళు ఆశాజీవులుగా ఉంటారు. ఇకనైనా మేలుకొని ఈ ఆశాజీవులు మోసపూరితమైన వాగ్దానాలకి బలి కాకుండా ఈరోజు ఆర్థిక సంక్షోభం ఊళ్ళో తిరుగుతుంటే జనాలు ఏం చెప్పాలో అప్పులోళ్ళకి అర్థం కాక ఆ రోజు ఆ పథకం వస్తుంది, చేయూత వస్తుంది, ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, ఆరోగ్యశ్రీ పడుతుంది, రకరకాల పథకాలు పడతాయని నెల ఒక ఉద్యోగస్తుడికి ఉద్యోగం ఏ విధంగా వస్తుందో ఈ పేద ప్రజలు సంక్షేమ పథకాలని ఆ విధంగా అందుకొని ఆర్థిక లోటు అనేది లేకుండా గ్రామాల్లో గ్రామ అభివృద్ధి అంటే స్వతంత్రం వచ్చినాక సరేపల్లి నియోజకవర్గం తీసుకుంటే స్వతంత్రం వచ్చినాక ఎన్ని పనులు ఎవరో చేయలే. కావాలంటే ఏ సర్వేలు అయినా మీరు చూసుకోండి. ఆ విధంగా చేయడం జరిగింది. ఈ చంద్రబాబు నాయుడు వచ్చి అన్ని అబద్ధాలు చెప్పి గెలవడం జరిగింది. కానీ చేయకపోగా నేను అన్నీ ఎవరికన్నా ఒక 4గురికి ఇచ్చేది 100 మందికి ఇచ్చేసానని చెప్పడం, ఆ విధంగా మోసపూరితమైన వాగ్దానాలు చేసి ఈరోజు నెగ్గడం జరిగింది. అసలైన నాయకుడంటే చెప్పిన వాగ్దానాలు నెరవేర్చుకోవాలని, ఇకనైనా ఈ 3 సంవత్సరాల్లో నెరవేరాలని మా వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అందరికి నమస్కారం. ఈరోజు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆదేశాలతో వెన్నుపోటుకు 2 ఏళ్ళు కరెక్ట్గా ఈ రోజుకి చంద్రబాబు నాయుడు ప్రజల్ని మోసం చేస్తూ సూపర్ 6, సూపర్ 7 అని చెప్పేసి రకరకాల హామీలు ఇచ్చి ఈ రోజున కరెక్ట్గా 2 సంవత్సరాల నాడు ఆయన ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ఈ రోజు దాకా ఎటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏం జరగడం లేదు. జగనన్న 100 రకాల హామీతో 150 రకాల హామీలు నెరవేర్చి ముఖ్యమంత్రిగా కొనసాగిన విషయం అందరికి తెలిసిందే. అయితే అనంతరం వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం మోసాలు, అబద్ధాలు దీంతోనే 2 సంవత్సరాలు కాలయాపన చేయడం జరిగింది. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని రాబోయే రోజుల్లో పేద ప్రజలకు చెప్పినటువంటి పథకాలు అమలు చేస్తారని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి గారి ఆదేశాలతో ఈరోజు ఇక్కడ
చంద్రబాబు నాయుడు 2 ఏళ్ల పరిపాలనలో ప్రజలను మోసగించిన విధానంపై నిరసనగా ర్యాలీ చేసి ఆయన తగలబెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఎన్నికలలో ఎన్నో అబద్ధపు వాగ్దానాలు చేయడం జరిగింది. ఆ ప్రజలందరూ కూడా ఆశకి కృతజ్ఞతకి మధ్యలో నలిగిపోయారు. చివరికి ఆశ పగిపోయి మొగ్గు చూపారు. ఇన్నేళ్లు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి టెన్షన్గా ఒక క్యాలెండర్ ప్రకటించి దాని ప్రకారం పంపిణీ చేసిన పెన్షన్లు కానీ ఇతర సంక్షేమ పథకాలు కానీ అన్నీ అందుకున్న తర్వాత కూడా మళ్ళా ఈయన చంద్రబాబు నాయుడు ఏదో ఎక్కువ ఇస్తారని చెప్పిన దానివల్ల ఆశపడి అందరూ అటు మొగ్గు చూపిన దానివల్ల ఈరోజు మనం ఓడిపోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు చెప్పిన ముఖ్య వాగ్దానాల్లో రైతులకు సంబంధించి రైతు భరోసా 20,000 రూపాయలు కేంద్రం ఇచ్చే 6,000 కాక 20,000 ఇస్తారని చెప్పాడు. ఈ రోజుకి ఆ పరిస్థితి ఏం లేదు. ఆ చదువుకునే బిడ్డలకి అమ్మఒడి పథకం బదులు ఇంకేదో పథకం పెట్టి అందరికి ఇస్తా అన్నాడు. అందరికి ఇచ్చింది లేదు. ఆ ఇచ్చింది కూడా అరకొరగా 9,000, 10,000, 12,000, 13,000 ఇవ్వడం జరిగింది. గతంలో 13,000 రూపాయలు బిడ్డల తల్లికి ఇచ్చి 2,000 రూపాయలు స్కూలు అకౌంట్లు వేసి మెయింటెనెన్స్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకం చేశారు. ఇప్పుడు ఆ 2,000 స్కూల్ అకౌంట్లు కూడా వేయలేదు. మొత్తం 13,000, 9,000, 10,000 ఇచ్చి మిగిలిన డబ్బులు ప్రభుత్వం మినాయించుకుంది. అదే రకంగా 60 ఏళ్ళు నిండిన వాళ్ళకందరికీ పెన్షన్ ఇవ్వడం అంతకుముందు నుంచే జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానాల్లో 50 ఏళ్ల నుంచే అర్హులైన వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇస్తానని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. ఈ రోజుకి ఒక్కరికి కూడా 50 ఏళ్ళు నిండిన వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం అనేది జరగలేదు. అలాగే 60 ఏళ్ళు నిండిన తర్వాత కూడా ప్రతి సంవత్సరం 2 దఫాలు జగన్మోహన్ రెడ్డి గారు అర్హులకి ప్రతి 2 దఫాలుగా వాళ్ళకి పెన్షన్లు పెంచడం జరిగింది. కొత్త పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో 4 సార్లు కొత్త పెన్షన్లకి ఇవ్వాల్సింది బాను ఈ రోజుకి ఒక్కరికి కూడా ఒక్క దఫా కూడా కొత్త పెన్షన్లు ఇవ్వడం జరగలేదు. నిన్నేదో ఒక ప్రకటన వచ్చింది, కొత్తగా పెన్షన్లు ఇప్పుడు ఇస్తామని చెప్పి. ఇవన్నీ కూడా ప్రజల్ని మోసం చేయడమే. బిడ్డలకి ఫీజు రీయింబర్స్మెంట్ అందడం లేదు. వాళ్ళు చదువుకోలేక ఇబ్బంది పడుతున్నారు. అలాగే నిరుద్యోగ భృతి కూడా ఒక్కరికి కూడా ఇచ్చిన పాపాన పోలేదు. అదేమంటే 1,00,000 మంది మహిళల్ని వ్యాపారవేత్తలుగా పారిశ్రామికవేత్తలుగా చేశానని చంద్రబాబు నాయుడు ప్రకటనలు ఇస్తున్నాడు. మీకు తెలిసి ప్రెస్ వాళ్ళకి కానీ ఈ ప్రజలకు కానీ తెలిసి ఎవరైనా ఒక మహిళ మన ప్రాంతంలో కానీ ఇంకే ప్రాంతంలో అయినా కానీ పారిశ్రామికవేత్తగా తయారైన విషయం మీకు ఎక్కడన్నా కనపడిందా? అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ బూటకపు మాటలతో నడిపిస్తున్నారు. నిన్న చేసిన డిఎస్పీ మెగా డిఎస్పీ మొట్టమొదటి సంతకం మెగా డిఎస్పీ మీద పెట్టామని చెప్పారు. మొత్తం బోగస్. 3 లక్షల మంది ఉద్యోగార్థులు ఆ పరీక్షలో పాల్గొన్నారు. అంతా మోసం చేసి డబ్బులు దండుకొని ఉద్యోగాలు ఇచ్చారు. రాత పరీక్షకి రాయని వాళ్ళకు కూడా క్రీడా కోటాలని చెప్పి అన్ని రకరకాలుగా అన్యాయాలు చేశారు. వాళ్ళందరూ కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలుసుకున్నారు. అలాగే అమరావతి రైతులు కూడా ఇప్పుడు నిజం తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చారు. ఇవన్నీ కూడా మనందరి కళ్ళెదురుగా కనబడుతున్నాయి. అందువల్ల ప్రజలందరూ కూడా చంద్రబాబు చేసిన మోసాలన్నీ గుర్తుపెట్టుకొని తగిన విధంగా బుద్ధి చెప్తారని కోరుకుంటున్నాం. ఈరోజు మాజీ సీఎం ఆదేశాల మేరకు మనము వెన్నుపోటు దినోత్సవంగా ఈరోజు అనుకుంటున్నాము. ఈ చంద్రబాబు నాయుడు చేసిన చాలా దుర్మార్గ పనులు, అరాచక పనులు, ప్రజలు చాలా బాధపడుతున్నారు. చాలా మానసికంగా చాలా ఒత్తిడికి గురవుతున్నారు. ఇక్కడి నుంచి అయినా చంద్రబాబు నాయుడు మేల్కొని మనకు మంచి చేయాలని కోరుకుంటున్నాము. అట్టగా జగన్మోహన్ రెడ్డిని మనం అందరం గెలిపించుకొని మళ్ళీ మనం అంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. No matter the heat outside, stay cool inside with energy-efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.